సాగునీటి సంఘాలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ 100 రోజుల కార్యాచరణ ప్రకటించిన సీఎం. నీటి సంరక్షణకు చేపట్టాల్సిన చర్యలపై దిశానిర్దేశం. 5 విలీన గ్రామాలను తెలంగాణలో కలపండి. అమిత్ షాకు మంత్రి తుమ్మల లేఖ. ఈ పార్లమెంటు సెషన్లో నిర్ణయం తీసుకోవాలని వినతి. హైదరాబాద్లో పోలీసు ఫుట్బాల్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్కు హాజరైన రేవంత్. ప్లేయర్స్తో కలిసి ఫుట్బాల్ ఆడిన సీఎం. తండ్రికి అన్నం పెట్టలేదని నిరాధార ఆరోపణలు. తండ్రిని చంపానని దిగజారి మాట్లాడారు. కొల్లు సంస్కారం మరిచారంటూ పేర్ని కౌంటర్లు. తమిళనాడు బోట్ల అక్రమ వేటుపై సర్కారు గరం. స్పీడ్ బోట్ల ద్వారా సముద్రంలో టాస్క్ ఫోర్స్ గస్తీ. ఫిషింగ్ హార్బర్పై ఆరోపణలు అర్ధరహితమన్న కొల్లు. బలహీన వర్గాల భూములకు రక్షణ లేదు. సర్కారు పెద్దలే గద్దల్లా తన్నుకుపోతున్నారు. హైదరాబాద్లో 7,000 కోట్ల భూ స్కామ్ జరిగిందన్న హరీష్. హైకోర్టు జోన్ 2 భవనానికి శంకుస్థాపన. సీఎం రేవంత్ చేతుల మీదుగా భూమి పూజ. పాల్గొన్న సీజేఐ జస్టిస్ సూర్యకాంత్. ఖానాపూర్ మున్సిపల్ పీఠం బీజేపీ కైవసం. చైర్పర్సన్గా అంకం మౌనిక. బీజేపీ అభ్యర్థికి బీఆర్ఎస్ మద్దతు. బీజేపీకి బీఆర్ఎస్ మద్దతుపై విమర్శలు. 2 పార్టీల బంధం బయటపడిందన్న బొజ్జు. రామచంద్రరావుపై ఆది శ్రీనివాస్ సెటైర్లు. రేపు అనంత జిల్లాలో చంద్రబాబు పర్యటన. సాగునీటి సంఘాలు రైతులతో భేటీ కాబోతోన్న సీఎం. ఏర్పాట్లు చేస్తోన్న నేతలు అధికారులు. రఘురామకృష్ణ కస్టోడియల్ టార్చర్ కేసులో దర్యాప్తు. విచారణకు హాజరైన సునీల్ నాయక్. ప్రశ్నించిన పోలీస్ అధికారులు. చెలో ఆకివీడుకు అనుమతి లేదన్న పోలీసులు. మత విద్వేషాలను రెచ్చగొడితే అరెస్ట్ చేస్తామన్న డీఎస్పీ. పోలీసుల అదుపులో హిందూ సంఘం నేతలు. ఆకివీడు ఆలయం పనులు వేగంగా సాగుతాయి. 144 సెక్షన్ లేకపోతే 10,000 మంది వచ్చి ఉండేవారు. అదే ప్రాంతంలో గుడి కడతామన్న రఘురామ. ముగిసిన తాతంశెట్టి నాగేంద్ర విచారణ. హర్షవీణపై దాడి కేసులో విచారించిన డీఎస్పీ. పైపుతో దాడి చేశానన్న నాగేంద్ర. హుస్సేన్ ఆలం పిఎస్లో ఎంఐఎం నేతలపై కేసు. అక్రమ నిర్మాణాల కూల్చివేతలను అడ్డుకున్న నేతలు. ఎమ్మెల్సీ సహా 3 కేసు. బీజేపీ జెండా కట్ట నిర్మాణం విషయంలో వివాదం. బీజేపీ జెండా ఆవిష్కరణను అడ్డుకున్న టీడీపీ నేతలు. కర్నూలు జిల్లాలో నందవరంలో భగ్గుమన్న విభేదాలు. నెల్లూరు జిల్లా ఉదయగిరిలో భారీ వర్షం. ఈదురు గాలులతో పాటు ఉరుములు మెరుపులు. ఎండ తీవ్రత నుంచి ప్రజలకి ఉపశమనం. రంపచోడవరం ఏజెన్సీలో వడగళ్ల వాన. ఎక్కడికక్కడ నిలిచిపోయిన పర్యాటకులు. అకాల వర్షంతో జీడి మామిడి రైతుల ఆందోళన. విద్యుత్ తీగలు తగిలి ఆర్టీసీ బస్సు దగ్ధం. డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం. కడప జిల్లా వేంపల్లిలో ఘటన. బెంగాల్లో వేడెక్కిన ఎన్నికల ప్రచారం. రాజ్యాంగ వ్యవస్థ ప్రమాదంలో పడిందన్న మోదీ. న్యాయవాదులకే రక్షణ లేదనే ఆరోపణ. ఇరాన్ మాజీ కమాండర్ కుటుంబంపై కొరడా. అమెరికాలో సులేమానీ మేనకోడలు అరెస్టు. గ్రీన్ కార్డులను రద్దు చేస్తున్నట్టు ప్రకటన.